మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ సారీ గాయ్స్, లాంగ్ వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయట్లేదు. ఇప్పటి నుంచి అయినా కొంచెం కొంచెంగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ అంటే ఈజీగా పెట్టవచ్చు, కానీ లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయడం అంటే చాలా కష్టం. అసలు ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ 6-7 months బ్యాక్ పెట్టాల్సింది, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్తో వెళ్ళుండే కదా, కొంచెం మెమరబుల్గా బాగుంటుందని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మేము తిరుపతి ట్రిప్ మా హస్బెండ్ బర్త్డేకి వెళ్ళాం కదా, అప్పుడు అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము. అసలు ఈ క్లిప్పింగ్స్ అన్ని లేవనుకున్నాను, చాలా డేస్ తర్వాత దొరికాయి. ఇంకా ఉన్నప్పుడు పెట్టేద్దామని చెప్పి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. బట్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్గా ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ వీడియోలో తిరుపతి టు అరుణాచలం వెళ్ళే రూట్ ఆ టైంలో అక్కడ శశి బర్త్డే చేసాం కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా నవీన్ బర్త్డే అనమాట. సో నవీన్ బర్త్డేకి మేము ఖచ్చితంగా అరుణాచలంలో ఉండాలనుకున్నాము. సో అందుకనే ముందు రోజు స్టార్ట్ అయిపోయాము. శశి బర్త్డే అయిపోయింది, దాని తర్వాత మీకు ఆ వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. సో మేము అరుణాచలం వెళ్ళేటప్పటికి అక్కడ చాలా నైట్ అయిపోతుంది అని చెప్పి, అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండే, ఎందుకంటే ఆ రోజు పౌర్ణమియో ఏదో సంథింగ్ ఉండే, ఆ రోజు చాలా స్పెషల్ డే ఉండే అనమాట. అందుకని ముందు ఒక 2 villages ముందు ఆపుకొని అక్కడ నైట్ స్టే చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయి ఇంకా మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయాం. మిడిల్లో అక్కడ శైలు దిగింది కదా, అక్కడ వచ్చేసి మేము టిఫిన్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అరుణాచలం వెళ్ళిపోయాము. సో ఆ రోజు స్పెషల్ డే ఉంది, కార్తీక పౌర్ణమి అనుకుంటా. సో ఇంకా చాలా రష్ ఉండే, కార్ ఎక్కడో ఆపేసి అక్కడి నుంచి ఆటో తీసుకొని గుడి దగ్గరికి వరకు వచ్చాము. మేమైతే అప్పుడు గిరి ప్రదక్షిణ అలా ఏం చేయలేదు, బికాస్ చాలా అంటే గైస్ అసలు చెప్పలేము. ముందు చూపిస్తాను, చాలా మెంబర్స్ ఉండే. సో మాతో ఇంకో ఫ్రెండ్ వచ్చారు కదా, తను వీడియోలో చూపించట్లేదు. సో తను వచ్చేసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మాకు కొంచెం తొందరగా దర్శనం అయ్యేటట్టు చేశారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అప్పుడు వాళ్ళు వచ్చేది లేట్ అవుతుందంటే ఇక్కడ కొంచెం అక్కడ టైంపాస్ చేయడానికి ఇలా బొట్లు అలా పెట్టించుకుంటున్నాము. ஒரு ஆளுக்கு 1 2 3 5 ఇంకా అలా అందరం నామాలు పెట్టించుకొని గుడికి అలా వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. బట్ వాళ్ళు రావటానికి కొంచెం లేట్ అయిన ఉండే, ఇంకా లేట్ అవుతూ ఉంటే అక్కడ మిడిల్లో ఆగి కాసేపు టైంపాస్ కూడా చేసాము. అండ్ మీకు వ్లాగ్ సరిగ్గా అర్థం కాకపోతే మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి, నేను ప్లేలిస్ట్లో ఆల్రెడీ యాడ్ చేసి పెడతాను. చిన్న పిల్లలకు వాడి చిన్న పొద్దు పెట్టారు. మిక్స్ అవునా అవి లేవు. అక్కడ మంచిగా మాకు మామిడికాయలు, ఈ స్టార్ ఫ్రూట్ అలా అన్నీ కనిపించాయి. చూడగానే ఆబ్వియస్లీ మామిడికాయ ఇంకా స్టార్ ఫ్రూట్ కనిపిస్తే ఆగేవాళ్ళు ఎవరు గైస్. సో మేము కూడా కట్ చేయించుకున్నాము. స్టార్ ఫ్రూట్ ఎక్కువ దొరకదు, ఓన్లీ ఇక్కడైతే ఆర్మూర్లో అస్సలు దొరకదనమాట స్టార్ ఫ్రూట్. నేను ఎప్పుడో హైదరాబాద్లో తిన్నాను, సో అందుకే అక్కడ దొరకగానే కోయించుకున్నాను, కానీ అంత పుల్లగా ఇట్లా ఏం లేదు.
ఎంత ఎంత షాప్ కీపర్ గా మారిపోయిన మా శశికాంత్. సో ఇక్కడ చూడండి మా శశికాంత్ ఆట పట్టిస్తున్నాడు. వాళ్ళందరూ వాంగ వాంగ అనమంటే అంటున్నాడు, కానీ నేను అనుమానగానే నో నో అని అంటున్నాడు. చూడండి, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకేం చేద్దామని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఒక ఆల్మోస్ట్ 1.5 hours అక్కడే కూర్చున్నాం అనుకుంటా. వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఏదో ఇంత మనుషులు వచ్చినట్టు అట్లా చూస్తున్నారు. నిజంగా చూడండి, ఇక్కడ వస్తున్నారు కదా, అక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళందరూ దూరం నుంచి చూసుకుంటూ వెళ్తున్నారు మమ్మల్ని. అట్లనే చూసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏమైందేమో ఆ రోజు అందరూ అలాగే చూసుకుంటూ వెళ్ళిపోయినుండే. సో మా నవీన్ మా యూట్యూబర్ అది ఇదని వాళ్ళతో ఫన్ కూడా చేసినుండే. అందరికైతే వీళ్ళు సీరియల్స్లో యాక్ట్ చేస్తారని కూడా చెప్పారు. వాళ్ళు నిజంగా నమ్మేశారు గైస్. అసలు ఈ ట్రిప్లో ఉన్నన్ని మెమొరీస్ అసలు ఏ ట్రిప్లో లేవు మాకైతే. చాలా 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 ఫన్ ఉండే, మస్తు ఎంజాయ్ చేసినాము. అయినా ఫ్రెండ్స్తో పబ్కి పార్టీస్కి వెళ్ళే బదులు ఇలా డివోషనల్ ట్రిప్ వేయండి, ఖచ్చితంగా అరే ఎంత బాగా స్పెండ్ చేసాం టైం అనుకుంటారు. ఇక్కడ నవీన్ అన్ని స్టంట్లు చేస్తున్నాడు. నా కెమెరా అంటే నా ఫోన్ తీసుకొని, నా ట్రైపాడ్ తీసుకొని, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే చూస్తున్నాను, అందుకే కావాలని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత కొన్ని రీల్స్ అట్లా షూట్ చేసాము, బట్ ఏ రీల్ పోస్ట్ చేయలేదు. అసలు నేను అంత బద్ధకంగా అయిపోయాను. నేను అసలు నేను కానీ శైలు కానీ ఒక్క రీల్ కూడా పోస్ట్ చేయలేదు. అన్ని ముందట క్లిప్స్ పెట్టాను. కాదు ఇగో సో గైస్, ఇప్పటి వరకు వెయిట్ చేసాము, అంత ఫన్ చేసాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎంత ఘోరంగా ఇది గోపురం ఫస్ట్ నుంచి వెళ్ళడానికైతే అస్సలే ప్లేస్ లేదు. 4 sides నుంచి వెళ్ళొచ్చు కదా, మేము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాం అనుకుంటా. ఒక అతను వస్తారని చెప్పాను కదా, తను వచ్చారు. ఇంకా ఇక్కడ కూడా లైన్ పట్టుకొనే వెళ్ళాము. అస్సలు ఎంత రికమెండేషన్ అయినా మీరు ఎక్కడి నుంచి కూడా వెళ్ళలేరు గైస్, అసలు అంత ఘోరంగా ఉండే లైన్. ఆ రోజు కొంతమందికి అయితే 72 hours 48 hours ఇలా అంత దర్శనంకి టైం పట్టింది. మాకు ఒక 4 to 5 hours టైం పట్టింది అనుకుంటా. అసలు ఆ లైన్లో 4 to 5 hours నించోవడం అంటేనే చాలా కాళ్ళు నొప్పేసాయి. అసలు వాష్రూమ్స్కి వెళ్ళడానికి రాదు, ఏమీ ఉండదు గైస్, బాగా ఇబ్బంది అవుతుంది. అసలు 72 hours కొందరు 72 hours 48 hours కొందరికి అయితే చాలా టైం పట్టింది. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చారు. ఇంకా మాకైతే మా ఫ్రెండ్ వల్ల కొంచెం సేఫ్ అయ్యాము, ఒక 4-5 hours వల్ల. కానీ లేదంటే మేము ఈసారి కూడా దర్శనం చేసుకోకపోయే వాళ్ళము. యాక్చువల్గా మీకు తెలియకపోతే మేము ముందు కూడా ఒకసారి మా ఫ్యామిలీతో వచ్చాము, అప్పుడు మేము దర్శనం చేసుకోలేకపోయాము. సో అందుకే ఈసారి మళ్ళీ పర్టికులర్గా వచ్చాము దర్శనం చేసుకోవాలని. బట్ ఈసారి కూడా ఇంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాకైతే రోడ్స్ అన్ని బ్లాక్ అయ్యాయని చూపించింది మ్యాప్లో. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఒక్కసారి ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వల్లనే ఇదంతా సాధ్యమైంది. అక్కడికి వెళ్ళాక లోపలికి ఇంత తొందరగా వెళ్ళడం కూడా. సో చాలా అసలు మ్యాన్పులేట్ చేశారు మిడిల్లో, కొందరిని అక్కడ పంపించి కొందరిని ఇక్కడ పంపించి. అసలు ఎందుకో నాకు అంత న్యాయంగా అనిపించలేదు గుడిలో.
ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఆ రోజు ఏదో హోమం అనుకుంటాం, ముందు రోజు ఆ రోజు హోమం చేశారు. సో బాగా డెకరేట్ చేశారు. ఎంత 3 days ఏదో ఉండే గాయస్, నాకు గుర్తు రావట్లేదు కానీ 3 days పూజలు జరిగాయంట. అందుకే గుడి అంతా అలా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. సో గైస్ ఇక్కడే చిత్రగుప్త ఉంటారు. సో ఇక్కడ మనం వచ్చాక మన రాత అనేది అరుణాచలం తర్వాత అరుణాచలంకి ముందు అని రాస్తారంట. సో ఈ స్టోరీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే నేనేం వీడియోస్ తీయలేదు, బికాస్ అక్కడ చాలా రష్ ఉంటుంది కదా, ఇంకా తోసేస్తూ ఉన్నారు. దర్శనం అయిపోయాక మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ లైన్లో నుంచి బయటికి రావటము, ఇంకా అక్కడి నుంచి మా కార్ దగ్గరికి రావటం అనేది ఒక పెద్ద స్టంట్ అయింది. చాలాసేపు పట్టింది. ఇంకా అందుకే నేను అసలు వీడియోస్ కానీ తీయడం ఇంట్రెస్ట్ లేకుండా, ఎప్పుడు అంత గుర్తు కూడా రాలేదు, అంత టెన్షన్ అయిపోయింది మాకు. సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు మిడిల్లో మాకు ఈ పౌర్ణమి గిరివలం అంటే ఆ అఖండ దీపం కనిపిస్తుందో లేదో అనుకున్నాం. బట్ మేము జస్ట్ ఇలా వెళ్తున్నాం అనగా అక్కడ స్టార్ట్ అయింది. సో మాకు ఆ రోజు అదృష్టం ఉండే కనిపించింది. సో ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు అలా నేనేం వీడియో తీయలేదు. సో ఇంకా డైరెక్ట్ మేము బేకరీకి వచ్చేసాం, ఎందుకంటే ఆ రోజు మా నవీన్ బర్త్డే కాబట్టి. ఇక్కడ కేక్ కట్ చేసి ముందుకెళ్ళి అలా మంచి డిన్నర్ చేయిస్తా అన్నాడు. సో మేము అందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేయిస్తున్నాము. సో మార్నింగ్ నుంచి చూపించలేదు. హియర్ ఈస్ ది బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే సింధిల్. సింధిల్ అంటే జస్ట్ అలా ఫన్ కోసం పెట్టినాము. హ్యాపీ బర్త్డే సింధిల్. ఇంకా కేక్ కట్ చేసి బయటకు వచ్చాము. బయట స్ప్రే అలా కొట్టి వీడియోస్ తీద్దామని. లోపల అసలు ఏం చేయలేదు, పాపర్స్ కానీ ఇలా ఏం చేయొద్దని చెప్పారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. సో గైస్ ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మిడిల్లో డిన్నర్ చేసాం కానీ అవన్నీ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా లేట్ నైట్లో చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళాక మన తెలంగాణ బార్డర్ వచ్చాక చేసాం డిన్నర్. సో అందుకే నేను ఏం వీడియోస్ తీయలేదు. సో ఇంకా ఇక్కడ మార్నింగ్ అయింది. మార్నింగ్ ఒక దగ్గర టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత లంచ్కి ఒక ప్లేస్కి వెళ్ళాము. అదంతా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.